అందరికీ నమస్తే అండి. ఈ కోవెల ద్వాదశ జ్యోతిర్లింగాల గుడి అన్నమాట. ఇది విజయనగరం జ్ఞాన సరస్వతి కోవెల పక్కన కట్టారు. జ్ఞాన సరస్వతి కోవెల కట్టిన తర్వాత ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇలా గుడి కట్టారండి. చాలా బాగుంటుంది గుడి. అది కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. అటు ఇటు కలిపి లింగాలు ఇలా గుడికి అటువైపు ఇటువైపు పెట్టి మధ్యలో వినాయకుడు, శివలింగం, పార్వతీదేవి ఈ ముగ్గురిని ఇలా పెట్టారనమాట. పెట్టి అటు ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టారు. ఆ లింగాలకి మన చేతులతోటే ప్రతి దగ్గర ట్యాప్ పెట్టారనమాట. ఒక్కొక్క లింగం దగ్గర కొలాయి పెట్టి దాని కిందన అండా పెట్టారు. అండాలో మగ్గు పెట్టారనమాట, చెంబు. ఆ చెంబుతోటి మనం ప్రతి లింగం దగ్గరికి వెళ్ళాక ఆ నీళ్ళు తీసుకొని ఒక చెంబులో 3 చెంబులో నీళ్ళు మన చేతులతో మనమే ఆ 12 శివలింగాలకి మన చేతితోటే మనం అభిషేకం చేసుకోవచ్చండి. ఇలా పైన కూడా ఇలా పెడతారు కదా, అందులో కూడా పాలు నీళ్ళు వేస్తే అది చుక్క చుక్క పడి లింగం మీద పడుతుంది అనమాట. అందరూ పాలు ప్యాకెట్స్, పాలు, బెల్వపత్రాలు, పువ్వులు అన్నీ పట్టుకొని వెళ్తే మన చేతులతో మనమే స్వయంగా శివయ్యకి పాలుతో కూడా అభిషేకం చేసుకోవచ్చండి. పాలుతో అభిషేకం చేసుకొని బెల్వపత్రాలు, పువ్వులు పెట్టి కొబ్బరికాయలు అవి తీసుకెళ్ళినట్లయితే కొబ్బరికాయ కూడా కొట్టి మనం మన చేతులతో మనమే ఈ 12 శివలింగాలకి పాలు నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఒక్కొక్క లింగాన్ని ఇలా దర్శించుకుంటూ ఇలా రావాలండి. మధ్యలో అయితే వినాయకుడు ఉంటాడు. శివయ్య కూడా చాలా పెద్ద లింగం అన్నమాట. చాలా బాగుంటుంది. చాలా పెద్ద లింగం పెట్టారు. అమ్మవారు పక్కన ఇలా కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. శివయ్యకి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కార్తీక మాసంలో చాలా మంచిది. పైన గరిస్తంభం దగ్గర దీపాలు అవి పెట్టుకోవచ్చండి.